పిల్లల్లో అప్రమత్తత అలవాటు చేయాలి. టీచింగ్ చిల్డ్రన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ అలర్ట్నెస్ అండ్ సేఫ్టీ. అమరావతి, అక్టోబరు 16. ఈనాడు. పిల్లలు ఎవరినైనా ఎట్టే నమ్మే స్వభావం కలిగి ఉంటారు, అందరూ మంచివాళ్లే అనే భావనతో ఉంటారు. ఈ అమాయకత్వాన్నే కొంతమంది అపరిచితులు ఆసరాగా తీసుకుంటారు. చాక్లెట్లు, బొమ్మలు, లేదా ఆకర్షణీయమైన మాటలతో పిల్లలను మచ్చిక చేసుకుని, కిడ్నాపింగ్, ట్రాఫికింగ్, లేదా ఇతర హానికర చర్యలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. పిల్లలు ఈ ప్రమాద సంకేతాలను ముందుగానే గుర్తించలేరు, అందుకే తల్లిదండ్రులు వారికి ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అనే విషయాలను తప్పనిసరిగా నేర్పాలి. పిల్లలు స్కూల్ లేదా ట్యూషన్కు ఒంటరిగా వెళ్తున్నప్పుడు, ఇంటి దగ్గర ఉన్న స్నేహితుల ఇళ్లకు వెళ్తున్నప్పుడు, వారితో మాట్లాడే అపరిచితుల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలో వివరించాలి. కుటుంబ సభ్యులు, దగ్గర బంధువులు ఎవరు, వారిని నమ్మవచ్చా లేదా అనేది పిల్లలకు స్పష్టంగా చెప్పాలి. ఎవరైనా పిలిచినా, బలవంతం చేసినా, వెంట వెళ్లరాదు అని అర్థమయ్యేలా సూచించాలి. చిన్న వయసులోనే పిల్లలకు అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండే అలవాటు నేర్పాలి. రైమ్స్, అక్షరాలు నేర్పినట్టే, అన్యుల పట్ల ఎలా మెలగాలో కూడా నేర్పడం అత్యవసరం. చాక్లెట్లు, బొమ్మలతో ఆకర్షించేవారిని నమ్మరాదని చెప్పాలి. ఎవరైనా లిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, దారి చూపించమన్నా, తమ వాహనంలో రావాలని అడిగినా, అసలు ఒప్పుకోరాదని పిల్లలకు స్పష్టంగా వివరించాలి. కొంతమంది అపరిచితులు పిల్లలతో ప్రతిరోజూ మాట్లాడే ప్రయత్నం చేస్తారు, బొమ్మలు లేదా చాక్లెట్లు ఇచ్చి స్నేహం చేస్తారు, తర్వాత హాని చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ పరిస్థితులను పిల్లలు గుర్తించాలంటే తల్లిదండ్రులే ముందుండాలి. కొంతమంది వ్యక్తులు పిల్లల ద్వారా కుటుంబ వివరాలు, బ్యాంక్ సమాచారం, పాస్వర్డ్లు వంటివి సేకరించే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వివరాలు ఎవరికీ చెప్పరాదని పిల్లలకు స్పష్టంగా తెలియజేయాలి. పిల్లలు తమ భయాలు, ఆందోళనలు, అనుభవాలు తల్లిదండ్రులతో పంచుకునేలా వాతావరణం సృష్టించాలి. ప్రతిరోజు స్కూల్, ట్యూషన్లో జరిగిన విషయాలను తెలుసుకోవాలి. తప్పులు జరిగితే వాటివల్ల కలిగే ప్రమాదాలను వివరించి, మళ్ళీ అలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించాలి. పిల్లలు స్కూల్ పరిసరాల నుంచి ఎక్కువ దూరం వెళ్లకుండా పర్యవేక్షించాలి. ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లరాదని వారికి హెచ్చరించాలి. అదేవిధంగా, పిల్లలకు తల్లిదండ్రుల పేర్లు, చిరునామా, ఫోన్ నంబర్లు గుర్తుండేలా నేర్పాలి. ఇంటి చిరునామా ల్యాండ్ మార్క్ ఏది అనేది కూడా వివరించాలి. వారి బ్యాగ్ లేదా పెన్సిల్ బాక్స్లో ఈ వివరాలు ఉండేలా చూడాలి. ఈ తరం పిల్లలు మొబైల్ ఫోన్లు, ఆన్లైన్ గేమ్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ సందర్భంలో డిజిటల్ అపరిచితులు కూడా ప్రమాదకరమే. సైబర్ మోసాలు జరగకుండా, ప్రైవేట్ బ్రౌజింగ్ వివరాలు, ఐడీలు ఎవరికీ చెప్పరాదని నేర్పాలి. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు వెంటపడితే, గట్టిగా కేకలు వేయాలి, దగ్గర్లోని పెద్దల దృష్టికి తీసుకురావాలి, ఒంటరిగా కాకుండా ఎప్పుడూ స్నేహితుల సమూహంలో ఉండాలని పిల్లలకు చెప్పాలి. సంక్షిప్తంగా, పిల్లల్లో అప్రమత్తత, ధైర్యం, మరియు తక్షణ స్పందన అలవాటు పెంపొందించడం ద్వారా అనేక ప్రమాదాలను నివారించవచ్చు.